ఇవాల్టి ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ పండు అని పిలువబడే శ్రీ చందన. హాయ్ పండు, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సార్. పండు అని పిలిస్తే నీకు నచ్చదు కదా? మమ్మీ పిలుస్తారా పండు అని? ఇద్దరు పిలుస్తారు, డాడీ కూడా. అందరూ ఫ్యామిలీలో అందరూ పండు అనే పిలుస్తారు. ఓకే, ఇక మీదట చందన అని అందరూ పండు అని పిలవాలి, ఓకేనా? ఓకే, వెరీ నైస్, వెరీ గుడ్. చెప్పిన మాట వింటారు పిల్లలు. ఏ పాట పాడతావు ఇవాళ? నేను పాడబోయే పాట చిన్న మాట ఒక చిన్న మాట, మల్లెపువ్వు చిత్రం నుంచి. పాడిన వారు పి సుశీల గారు, రచన వేటూరి గారు, సంగీతం చక్రవర్తి గారు. ఓకేనా? దీని పైన రాదనుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చిన్న మాట ఒక చిన్న మాట, చిన్న మాట ఒక చిన్న మాట, చిన్న మాట ఒక చిన్న మాట, సందే గాలి వీచి సన్నజాజి పూచి, సందే గాలి వీచి సన్నజాజి పూచి, జలధరించే చల్లని వేళ, చిన్న మాట ఒక చిన్న మాట, ఆ చిన్న మాట ఒక చిన్న మాట. రాక రాక నీవు రాగ బలపు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా, రాక రాక నీవు రాగ బలపు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను రావాలి మా ఇంటి దాకా, నువ్వు వస్తే నవ్వులిస్తా, పువ్వులిస్తే పూజ చేస్తా, వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు, మాట మాట చిన్న మాట ఒక చిన్న మాట, ఆ చిన్న మాట ఒక చిన్న మాట. కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే, నీ పాటలోనే నీ మాటనైతే నా మేను నీ వేడువాయే, కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే, నీ పాటలోనే నీ మాటనైతే నా మేను నీ వేడువాయే, అందమంతా ఆరబోసి మల్లెపూల పాను పేసి, వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు, మాట మాట చిన్న మాట ఒక చిన్న మాట, ఆ చిన్న మాట ఒక చిన్న మాట, సందే గాలి వీచి సన్నజాజి పూచి, సందే గాలి
చిన్న మాట చిన్న మాట ఒక చిన్న మాట. ఇద్దరు గొప్ప హీరోల సాంగ్స్ అంటే తెలివిగా నువ్వు ఒక ఫీమేల్ సోలోస్ ఎంపిక చేసుకున్నావు శోభన్ బాబు గారి సినిమా నుంచి. అద్భుతమైన పాట చక్రవర్తి గారి, ఎంత మంచి కాంపోజిషన్ అసలు. బాబా బాబా బాబా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అండ్ లక్ష్మి గారు ఎంత అందంగా ఉంటారు అసలు ఈ సాట్లో. బాబా. ఇక నీ మాటకు వస్తే judges. చిన్న మాట కానీ పెద్ద పాట. సచ్ బ్యూటిఫుల్ సాంగ్. యా, ఐ థింక్ విజువల్స్ ఆల్సో ది బెస్ట్ ఆర్టిస్ట్ దట్ we've known, and even now Lakshmi garu is contributing to the art field of art. Legend. సో శ్రీ చందన, నువ్వు పాడుతుంటే యాక్చువల్లీ హిమాంగి అని ఒక కంటెస్టెంట్ ఉండేది లాస్ట్ సీజన్లో, సీజన్ 20లో. తను ఇలాగే చిన్న మాట కొత్త చిన్న అని చేస్తూ పాడేది. మీ చెయ్యి పాడుతుందా లేకపోతే మీ గొంతు పాడుతుందా మేడం? గొంతునే పడుతుంది. అంటే మొత్తం ఉళ్ళు ఆడాలా ఎలాగా? అట్లా అంటేనే వస్తుంది. సో అది గుర్తొచ్చింది. నువ్వు కూడా ఇలా హ్యాండ్ మూమెంట్ లో సంగతులంతా కనబడుతుంటాయి కానీ వినబడాలి. ఇప్పుడు కనబడుతున్నాయి, ప్రాక్టీస్ బాగా చేస్తే వినబడుతుంది. క్లారిటీ కావాలి సంగతిలో. యువర్ ప్లస్ పాయింట్ ఈజ్ యువర్ వాయిస్. వాయిస్ ఈజ్ యువర్ ప్లస్ పాయింట్. పిచ్చింగ్ కూడా ఈజ్ నాట్ బ్యాడ్, కానీ గమకాల్లో సంగతుల్లో స్లిప్ అయిపోతుంది. కాబట్టి దెన్ యూ ఫీల్ ఓవరాల్ ఆ ఎఫెక్ట్ రావటం లేదు. అకార సాధన విల్ బి అ బూన్ మీకు. అలా సరళ వరుస, జంటి వరుస అంతా వాట్ ఎవర్ ద బేసిక్, అది అకార సాధన చేస్తే మంచి కంట్రోల్ వస్తుంది. కానీ యూఆర్ సచ్ అన్ అమేజింగ్ టాలెంట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చందన, నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. చాలా మంచి పాట వినిపించావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్. ఎన్నిసార్లు వినుంటావు ఈ పాట? ఒక 50 times. బాబా బాబా బా, అస్సలు బోర్ కొట్టదు కదా ఈ పాట. ఎన్నిసార్లు, వందల వేల సార్లు విన్నా కూడా. ఎంత మృదువుగా ఉంటుందంటే ముక్మల్ క్లాత్లా ఉంటుంది సుశీల్ గారి వాయిస్ ఇందులో. ఓవరాల్గా ఇంకొంచెం సాఫ్ట్గా పాడచ్చు అనిపించింది నాకు. అంటే కొంచెం అర్థవంతంగా. నీకు అర్థాలు తెలుసుకోవటం ఇష్టమా? Yes, ఈ పాటని కాదు, ఇన్ జనరల్. ఎస్ మ్యామ్. తెలుగులోనే ఎక్కువ మాట్లాడతావా? తెలుగులోనే మాట్లాడతాను. మేము ఎక్కువ మాట్లాడతాము, అది ఏ భాష అన్నా అవ్వచ్చు. మాట్లాడడం ఇంపార్టెంట్ అంటావు. లేదు మ్యామ్, తెలుగులోనే మాట్లాడతాను ఎక్కువ. నేను ఇందాక చెప్పినట్లు సందేగాలి వీచి అచ్చి, ఎప్పుడు చా చీ ఇవన్నీ కొంచెం ఆడ్గా వినిపిస్తాయి ఫీమేల్ వాయిస్లో, ఫీమేల్ వోకల్. అది యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. సన్నజాజి పూచి జలధరించి, అచ్చే వచ్చింది కదా, కొంచెం సాఫ్ట్ చేస్తే తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండాలి. పావుల పటం లాంటిది ఓ పాట. చిన్న చిన్నవి దాటేసుకుంటూ వెళ్ళాలి. చల్లని వేళ చిన్న మాట, ఒక చిన్న మాట. ఇది ఎందుకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు ప్రతి చోట? సందేగాలి వీచి సన్నజాజి పూచి సందేగాలి వీచి సన్నజాజి పూచి. ఎక్కువ హరీ అయిపోతున్నా, హరీ చేసేస్తున్నావు దాన్ని. పూచి పూచి. అది కొంచెం క్లారిటీ కావాలి. గమకాలు ఫినిషింగ్లో అవన్నీ పక్కాగా పలకగలిగితే తప్ప దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడే దొరికిపోతాం మనం. కాంపిటీషన్లో పాడడం వేరు, ఇప్పుడు నలుగురు కలిసినప్పుడు సరదాగా పాడుకోవడం ఈజ్ డిఫరెంట్. పోను పోను ఇవే ఫోకల్ పాయింట్స్ అవుతాయి. అలా నీ విషయంలో అవ్వడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడైనా ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది, గమకం వేసేస్తున్నామని మన మైండ్లో అనుకుంటాం, కానీ వీఆర్ హ్యూమన్స్. అక్కడ నుంచుంటే తెలుస్తుంది అక్కడ వచ్చిందా లేదా అనేది ఆ క్షణానికి సంబంధించిన విషయం. కాబట్టి సాంగ్ ప్లాన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది ఇంకొంచెం సాఫ్ట్గా ఎక్స్పెక్ట్ చేశాను నీ వాయిస్లో. ఈ పాట గురించి ఒక రోజంతా మాట్లాడగలుగుతాను నేను, కానీ టైం కన్స్ట్రెయిన్స్ వల్ల ఇంకొంచెం పాటకు తగ్గట్టుగా
ఎంత మోతాదులో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని దాని మీద కూడా నువ్వు సాధన చేస్తావని నమ్ముతూ ప్రస్తుతానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. సందేగాలి వీచే శ్రీచందన నమస్తే సార్. నమస్తే. మంచి పాట ఎంపిక చేసుకున్నాం. మనం గత వారం కూడా ఒక పాట కుశలమ అనే పాట, ఇప్పుడు ఈ పాట చిన్న మాట, ఇవన్నీ కూడా కాలరథ చక్రం కింద నలిగిపోని పాటలు. ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే కాలాన్ని వెలుగెత్తి చూపించే పాటలు ఇవి. అలాంటి మంచి పాటలు, మంచి పాట ఎంపిక చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. విజయ్ గారు, సునీత గారు ఈ పాట గురించి కూలంకషంగా ఏం చేయాలని నీకు చెప్పారు. చిన్న మాట గురించి నాదొక్క మాట చివరగా, కృషి, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చిన్న మాట థ్యాంక్ యూ జడ్జెస్. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, నువ్వు ఆ పాటని అర్థం చేసుకున్నావు అనుకున్నాను. ఆ భావాలన్నీ సుశీల గారు ఎక్కడ ఏమేమి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారో అవన్నీ నువ్వు ఇవ్వడానికి ట్రై చేసావు. దట్ ఎక్స్ప్లెయిన్స్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సాంగ్, ఆర్ అట్లీస్ట్ సుశీల గారు ఏం పాడారో అది అలాగే నువ్వు కార్బన్ కాపీ చేయాలని ప్రయత్నించావు. బాగుంది, బాగుంది. నీకు సంగీతం వచ్చన్న సంగతి తెలుసు, అది ఇంకొంచెం మనం వృద్ధి బయటికి బాగా తీయాలన్నమాట. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు తల్లి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.